ఫిష్ ఎగ్ ఫ్రై అదేనండి, మన భాషలో శన అంటాం కదా. అది చాలా యమ్మీగా సూపర్గా ఫ్రై చేసాము. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ కిచెన్ వరల్డ్. ముందుగా నేనైతే ఒక పావు కేజీ శన తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దాంట్లో కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడాక దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసి కలుపుకోవాలి. శన ఇలా ఫ్రై చేస్తే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలా కలుపుతూ ఆనియన్స్ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక దాంట్లో కొంచెం పసుపు తీసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. అలా కొంచెం వేగాక దాంట్లో కొంచెం అల్లం తీసుకోవాలి. ఆ అల్లం వాసన ఆ పోపుకి పట్టే వరకు కొంచెం వేగనివ్వాలి. అలా వేగాక చూడండి ఎంత బాగా వేగిందో, బ్రౌన్ కలర్ వచ్చేసింది. దాంట్లోనే కొంచెం కారం తీసుకోవాలి. అంటే మీరు ఎలాగైతే తినాలనుకుంటారో అలాగే తీసుకోవాలి. కారం, ఉప్పు అన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలా పోపులోనే కారం, ఉప్పు వేసుకున్నారనుకోండి, మనం శన వేసినప్పుడు దానికి బాగా పడుతుంది. తినేటప్పుడు మనకు చాలా బాగా రుచిగా ఉంటుంది. తర్వాత దాంట్లోనే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని కలుపుకోవాలి. ఇలా అన్నీ పోపులోనే వేసుకొని కలుపుకున్నామనుకోండి, ఆ శనగకు ఫ్లేవర్ అంతా పట్టేసి చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న శనను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం శన ఉండలు లేకుండా తీసుకున్నప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి మనం శన కడిగేటప్పుడే మంచిగా నీట్గా కడుక్కోవాలి. చూడండి, అది దగ్గర పడుతున్న కొద్దీ మనకు చిన్న చిన్న ఎగ్స్ లాగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా కలుపుతూ ఉండగా చూడండి ఎంత ఫ్రై లాగా మారిపోతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. శన అనేది ఉండలు కట్టకుండా, ముద్దగా రాకుండా ఉండాలంటే దాన్ని ఊరికే కలపెడుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు శన అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే కొంచెం కారం తక్కువ అనిపించింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా మళ్ళీ కారం అనేది తీసుకున్నాను. మీకు అలా తక్కువ అనిపించినప్పుడు తర్వాత తీసుకోవచ్చు, లేదా ముందుగానే పోపులో తీసుకోవచ్చు. మనం ఇలాగా కలుపుతూ ఉండగా శన అనేది ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత అది మొత్తం బాగా వేగాక దానిలోకి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, సో సింపుల్. ఇప్పుడు మనకు శన అనేది సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక సర్వింగ్ బౌల్లోకి శన అనేది తీసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిన యమ్మీ శన ఫ్రై రెడీ అయిపోయింది. మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము. తర్వాత దీన్ని ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే సరి. చిన్నపిల్లలు సైతం ఇష్టపడే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.